గీ నడుమ కొంతమంది శీతిరిగాళ్ళు చేసే పనులకు పబ్లిక్ అంతా అతలాకుతలం అయ్యే కథ అవుతుంది. లేనిపోని ముచ్చట్లన్నీ సోషల్ మీడియాలో వైరల్ చేసుడుతోని పబ్లిక్కు ఎక్కడ లేని తక్లీఫ్ అవుతుంది. ఇక అసలే మనోళ్లకు దేవుళ్ళ కాడ పూజలన్నా మా నమ్మకమాయే. అగో గట్ల నమ్ముతారు కాబట్టే ఇగో ఇట్లా లేనిపోని పోస్టులు పెట్టి పబ్లిక్ను పక్కదోవ పట్టించిర్రు బద్మాషగాళ్ళు. ఇంతకు ఏమైందంటారా? గిజ్జుడు తెలుస్తుంది. చీడగతోళ్ళు సోషల్ మీడియాలో పెట్టిన తప్పుడు పోస్టుతోని పబ్లిక్ అంతా గుమిగూడి పట్నంలో ఉన్న సిల్కూరి బాలాజీ గుడినంతా జన దిగ్బంధం చేసినట్టు అయింది. అసలు ముచ్చట ఏందయ్యా అంటే, ఇప్పుడు సిల్కూరి బాలాజీ గుడిలో బ్రహ్మోత్సవాలు అవుతున్న ముచ్చట అందరికి ఎరుకున్నదే కదా. అగో దాని మీదనే పిల్లలు లేని వాళ్లకు గుళ్ళె అయ్యవార్లు గరుడ ప్రసాదం పెడతారని సోషల్ మీడియాలో శీతిరిగాళ్ళు పోస్ట్ పెట్టిరట. ఇక సోషల్ మీడియాలో పెట్టిరంటే ఊతగానే ఊకుంటదా? గంటకు 1000 కిలోమీటర్ల ఈ స్పీడ్ మీద పొట్టు తిరిగింది ఆ పోస్టు. ఇక గది చూసిన వాళ్ళంతా కార్లు బండ్లు కట్టుకొని గుడి బాట పట్టిరు. అట్టా అందరొక్క పాలే గుమిగూడేటాళ్లకు ఇగో ఇట్ట తొవ్వలంట ఇసుక పోస్తే రాలకుండా పబ్లిక్ అయ్యారు. రోడ్ల మీద కాలు పెట్ట సందు లేకుండా ట్రాఫిక్ అయింది. అంతేకాదు గుళ్ళెకు కూడా పుట్టలంగెళ్ళిన సీమల లెక్కనే కాలు పెట్ట సందు లేకుండా వచ్చారు భక్తులు. అగ చూడూరి ఎట్ట ట్రాఫిక్ అయిందో, అగ చూడూరి గుడి నిండా ఎట్ట మూగిలో పబ్లిక్. ఇట్ట కాళీ మందిర్ అప్ప అడ్డ రోడ్డు కాంచెల్లి హిమాయత్ సాగర్ దానక ఏం తక్కువ 12 కిలోమీటర్ల పొడుగుతా కాలు పెట్ట సందు లేకుండా ట్రాఫిక్ అయింది. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు గంటల కమానం పట్టింది పోలీసు వాళ్లకు. అంతేకాదు ఓ 50,000 మంది కంటే ఎక్కువనే పబ్లిక్ గుళ్ళకి వచ్చిలాట. ఏదైతే గానీ సోషల్ మీడియాలో పెట్టిన ఒక్క పోస్ట్ చూడు ఎంత పని చేసిందో.